ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. అదిరిపోలా, అదిరిపోయిందా? వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. నేను విజయవాడ వచ్చిన తర్వాత అసలు ఏంటి ఈ ఎక్స్పెన్సివ్, ఏంటి అసలు బుర్జ్ ఖలీఫా, ఏంటి ఈ యొక్క కంట్రీ చేస్తున్న ఒక గ్రేట్నెస్ ఏంటి, అసలు మన కంట్రీకి ఈ కంట్రీకి గ్లోబల్ వైడ్ ఉన్న కంట్రీస్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ప్రతిదీ నేను చెప్తానండి. యాక్చువల్గా నేను ఒక కంపెనీని విజిట్ చేయడానికి వచ్చాను. క్రిప్టో పేరు మీద ఒక కంపెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్తే అసలు ఎంతవరకు ఆపర్చునిటీ జెన్యూన్ అనేది తెలుసుకోవడం కోసం వచ్చాను. ఇది వెరీ ఎక్స్పెన్సివ్. యాక్చువల్గా మన చేతుల్లో చాలా డబ్బు ఖర్చు అయ్యింది ఇక్కడ. అయినా కానీ మనం రావడానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ ఇదొక మంచి ప్రాజెక్ట్ అయితే నేను చేయడానికి వచ్చానండి. నేను ప్రమోట్ చేయడం కాదు, నేను చేసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే నేను బ్లైండ్గా ఏది వెళ్ళను. కానీ అనేక రకాల కోణాల్లో మనమైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెనకాల మన ఆన్పాస్ మాల్లో చూశాను. బట్ దీనికి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక చిన్న వీడియోలో కాదు, నేను వచ్చిన తర్వాత లైవ్ చేస్తాను. మినిమం 1 అవర్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా మీ దృష్టిలో అయితే నేను తీసుకొచ్చి కళ్ళ ముందు ఉంచుతానని ప్రామిస్ చేశాను కదా, అలాగే కళ్ళ ముందు నిజానిజాలని బయటపెడతా. దూరపు కొండలు నునుపు అని చెప్పి మనం సామెతలు విన్నాం కదా. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అనేక రకాల విశేషాలు, ఈ యొక్క దుబాయ్లో ఉన్నటువంటి విశిష్టతలేంటి, అసలు ఇదొక డార్క్ కంట్రీగా అభివర్ణించవచ్చు. ఏంటి డార్క్ కంట్రీ అంటే, మనకు కనిపించేది ఒకటి, మన వెనకమాల జరుగుతున్నది ఇంకొకటి. అండ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ వెరీ కమర్షియల్ ఆల్సో. అసలు ఎందుకు ఎక్స్పెన్సివ్, ఎందుకు కమర్షియల్ అంటే, ఎక్స్పెన్సివ్ అనేది వీళ్ళ యొక్క కరెన్సీ యొక్క డిఫరెన్స్ వల్ల ఒకటైతే, వీళ్ళు పక్కా కమర్షియల్ అనేది నేను వచ్చిన తర్వాత ఒక క్లియర్ వీడియో చేస్తాను. ఎందుకంటే వాళ్ళ విజన్ రైట్ చాలా బాగుంది. ఎవరికి బాగుంటుంది? వాళ్ళ సిటిజన్స్కి. ఒక 30-40 ఏళ్ల క్రితం ఇసుక దెబ్బల్ని ఈరోజు అద్భుత ఆకాశ హార్మాలుగా మార్చారు. స్కై స్కాపర్స్, అన్ని స్కైకి సంబంధించినటువంటి ఏది చూసినా ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంటుంది. మీకు ఏదైనా క్లియర్గా దాన్ని చూపించాలంటే కనీసం మనం 360 డిగ్రీలో వంగవాలి అలాగా పక్కకి. మీకు బుర్జ్ ఏఎన్యూని కానీ బుర్జ్ ఖలీఫాని కానీ ఇవన్నీ లోపలికి వెళ్ళి చూపించాలి మన వాళ్ళకి, నా కళ్ళతో చూపించాలని ఆశపడ్డాను. కానీ తడిసి మోపిడవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ వచ్చేసి 24 రూపాయలండి, మనది రూపాయి. అంటే మనం ఇక్కడ 1,00,000 రూపాయలతో ఎంజాయ్ చెయ్యాలి, ఇండియాలో 1,00,000 రూపాయలతో ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ ఎంత కావాలో తెలుసా? 1,00,000 రూపాయలు పెట్టుకుంటే మనం సపోజ్ హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకోండి. నేను ఇక్కడ నాకు 24 లక్షల రూపాయలు కావాలి. బాగుందా? అర్థమవుతుందా కదా? ఇంకా ఉంది, ఇదేమి అంత ఇది కాదు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అండ్ ఫారినర్స్ని అట్రాక్ట్ చేయడం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, ఒక రకంగా ఇసుక తిన్నెల పైన అద్భుత ప్రపంచాన్ని సృష్టించినటువంటి వీళ్ళ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏ బిల్డింగ్ కూడా ఇంకొక బిల్డింగ్ చూస్తే ఔరా అనిపించే విధంగా ఉంటుంది. కళ్ళకు మనం ఇన్నాళ్ళు గంతలు కట్టుకుని బ్రతుకుతున్నామేమో మన ఒక నేటివ్ కంట్రీస్లో. ఎస్, ఎందుకంటే నాకు తెలుసండి, ఏవియేషన్ ఇండియాలో ఒక దానికి పర్మిషన్ ఇవ్వలేదు. అది ఆల్మోస్ట్ 400 మీటర్. మన ఇండియాలో ఉన్నది 280 లోపు మీద ఉంది. కానీ ఇక్కడ 800 మీటర్స్ అండి, 800 అబౌవ్ మీటర్స్ ఆ బుర్జ్ ఖలీఫా. పక్కనే ఫ్లైట్స్ వెళ్తున్నాయి. అంటే విజన్. ఇంకా కొన్ని నేను వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. నేనైతే చాలా చక్కగా మంచిగా ఎంజాయ్ చేసి ప్రతిదీ నా కోసం కన్నా నేను తెలుగు రాష్ట్రాల్లో అనేక పల్లెల నుంచి పట్టణాల నుంచి నా ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు. విక్రమ్ ఎప్పుడు ఏం చెప్తాడా,
ఎలాంటి విషయాలు చెప్తాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మీ కళ్ళని నా కళ్ళగా చేసి నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియో చిన్నది. నేను విజయవాడ వచ్చిన తర్వాత యాక్చువల్గా మిడ్ నైట్ ఫ్లైట్ ఉంది. రేపు 8 హైదరాబాద్ రీచ్ అవుతాను. ఆ తర్వాత మళ్ళీ నేను అక్కడి నుంచి ఏదో బస్సులో విజయవాడ రీచ్ అవ్వాలి. ప్లస్ మా పాపకి పాలు పడిందంట మెడ మీద. చిన్న పాప కదా, 1.5 years. మనసంతా కొట్టుకుంటుంది. అదే వేరే నియర్ ఇండియాలో ఉన్నాను అనుకోండి వచ్చేసేవాడిని. ఇండియాలో లేను కాబట్టి ఇప్పుడు తప్పదు, నేను వెయిట్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక హోటల్లో ఫుడ్ అయితే అల్టిమేట్గా ఉంది. నేను మీకు చూపిస్తాను. బఫే సిస్టమ్, ఫుడ్ అల్టిమేట్ అండి. ఇక్కడ ప్రతిదీ కూడా డబ్బు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి, ఎందుకు ఇంత మంది విజిటర్స్ వస్తున్నారు అంటే, విజిటర్స్లో ఇండియా నుంచి వచ్చే వాళ్ళంతా వాళ్ళని ఇప్పుడు వర్ణించలేములేండి, వచ్చిన తర్వాత వర్ణిస్తాను. సో ఇదొక కమర్షియల్ అడ్డా అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ప్రతిదీ కూడా ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారు. అంటే మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీద ఇప్పుడు ట్యాక్స్ అనేది పెట్టారు, కానీ ఇక్కడ శాలరీ మీద ట్యాక్స్ లేదండి. ఇక్కడ శాలరీ మీద ట్యాక్స్ లేదు అని చాలా మంది సంతోషపడతా ఉన్నారు. దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఎప్పుడైతే మనకి ఒక సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన, దాని మీద గ్రిప్ ఉంటుందో, మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా విలువైన మర్మాలు దాగుంటాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ అంటే అసలు చెప్తానండి, ఎందుకంటే నేను ఇంకా దుబాయ్లోనే ఉన్నాను కాబట్టి మనం ఇండియా వచ్చిన తర్వాతనే ఈ కంట్రీ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉంటూ మనం దీని గురించి మాట్లాడుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. బోరా టవర్, నిన్న మీకు చూపించిందంతా బోరా టవర్లో నుంచే. ఈరోజు ఇంకో టవర్కి వెళ్తున్నాను. వెళ్ళి మరిన్ని వివరాలను, మరిన్ని విశిష్టతలను మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. కానీ ఇది బోరా టవర్ అనమాట. ప్రతిదీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అమెరికన్స్ ఎందుకు వస్తారు? అమెరికన్స్ది $1 వచ్చేసి 84 రూపీస్, వీళ్ళది 22 రూపాయలు. అవునా? ఇక్కడికి అమెరికా వాడు $1 కోటి తెస్తే వీళ్ళ కంట్రీలో 4 కోట్లు, అంటే మోర్ దెన్ 3 times మోర్ దెన్ ఎక్స్ట్రా. అదే మనం అనుకోండి, ఇక్కడ ₹1 24 రూపాయలు, మోర్ దెన్ 24 times ఇది మనకి బర్డెన్. సో మనోళ్ళు వస్తున్నారు కదా, కనీసం ఇండియాలో ₹1 సంపాదించేవాడు ఇక్కడ అదే ఒక 5 times మోర్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను నెక్స్ట్ నేను ఇండియా వచ్చిన తర్వాత. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బంకీ.